జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మీ దగ్గరికి ఎవరైనా సరే ఈ 16,347 మంది ఉద్యోగాలు పొందిన వారు మేము రాజకీయ పలుకుబడితోనో లేకపోతే మేము లక్షలాది రూపాయల డబ్బులు ఎవరికైనా లంచం ఇచ్చో ఈ ఉద్యోగాలు సాధించామని ఏ ఒక్కరైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా అవినీతి జరిగితేనో లేకపోతే కుంభకోణాలు జరిగితేనే డబ్బులు చేతులు మారితే 10 రోజులు 20 రోజులు మూచిపెట్టగలం. సంవత్సరం తర్వాత కూడా ఈరోజు ఎవరు ముందుకు రాకోకుండా నీతి నిజాయితీగా అనేక మంది పేద మధ్యతరగతి కుటుంబాల వారు ఉద్యోగాలు పొందుతూ ఉంటే వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేదానికి ఈరోజు మొత్తం అందరూ కూడా దీంట్లో ఏదో జరిగిందని చెప్పి ఒక దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టాం. ఇది మంచిది కాదు. 148 రోజుల్లోనే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ ప్రక్రియనంతా కూడా పూర్తి చేసి వేలాది మంది ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల సమక్షంలో ప్రజల మధ్య వారి కుటుంబ సభ్యుల సమక్షంలో వారందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రం ఆశ్చర్యంతో పులకించిపోయింది. ఇంత బ్రహ్మాండంగా, ఒక పారదర్శకంగా, ఇంత ఒక పండుగ వాతావరణం